జామ చెట్టు లైట్‌గా పూత పూస్తుంది. మామూలుగా సమ్మర్‌లో ఎక్కువ కాయలు కాస్తాయి. కాకపోతే ఎండల వల్ల సగం వరకు వాడిపోయాయి. అంత టేస్ట్‌గా ఉండవు. ఇప్పుడు కాసే కాయలు ఈ డిసెంబర్, జనవరి అప్పటికి కొంచెం పెద్దవి అవుతాయి. ఫిబ్రవరిలో అలా కొంచెం తినొచ్చు. కొద్ది కాయలైనా కూడా మంచి టేస్ట్‌గా ఉంటాయి. ఇది జామ చెట్టు. దీని వయసు 4వ సంవత్సరం నడుస్తుంది. 3 సంవత్సరాలు అయిపోయి 4వ సంవత్సరం నడుస్తుంది. కాయలు మంచిగా టేస్ట్‌గా ఉంటాయి. మన ఇండియన్ జాంకాయల్లాగానే ఉంటాయి. తెల్లగా లోపల కాయ తెల్లగా ఉండి కొబ్బరిలాగా ఉంటుంది టేస్ట్. అరిజోనాలో ఇంత ఎండ ఎక్కువ ఎవరు ఎక్స్పెక్ట్ చేసి ఉండరు. వేరే స్టేట్లో ఉండే వాళ్ళైతే వాళ్ళకి ఇంత ఎండ ఉండదు. అరిజోనాలో మాత్రమే ఇండియా కంటే ఎండలు ఎక్కువగా ఉంటాయి. ఇప్పుడు జామ చెట్టు జస్ట్ వెనక కనిపించే జామ చెట్టే. ఇకపోతే ఈరోజు వీడియో దేని గురించి అంటే ఈ మధ్య జరిగిన కొన్ని సంఘటనలు మన ఎస్పెషల్లీ తెలుగు వాళ్ళకి సంబంధించి ఆ విషయాలు గురించి. అమెరికా అంటేనే అంటే ఈ గ్లోబ్ మొత్తం మీద అమెరికా ఒకటే దేశమా, మిగతా దేశాలు కాదా ఉన్నటువంటి సిచ్యువేషన్ గురించి ఈ వీడియో చేస్తున్నాను. తెలంగాణకు సంబంధించి ఒక అమ్మాయి అనుకుంటాను, తను ఏదో కొన్ని రోజులు ఇక్కడ ఎంఎస్ కోసం వచ్చింది. తర్వాత ఏదో ఆరోగ్యం బాగలేక అంటే ఏదో శ్వాసకోశ సంబంధించి ఏదో బాగలేక ఉన్నదంట. 2 రోజులు ఉన్నది, తర్వాత చనిపోయింది. అలాగే గుంటూరుకు సంబంధించిన ఒక అబ్బాయి రీసెంట్గా టెక్సాస్లో అలాగే ఏదో బాగలేక సంథింగ్ ఫ్లూనా లేకపోతే కోవిడ్ రిలవెంట్ అయితే తెలియదు, ఎంఎస్కి వచ్చారు. ఎంఎస్కి వచ్చిన అబ్బాయి అలాగే బాగలేకుండి చనిపోయాడు. ఈ 2 కేసులు కానీ చూసుకుంటే ఎందుకు అలా బాగలేనప్పుడు ఏమైనా ఇన్సూరెన్స్ లేదా, లేకపోతే హాస్పిటల్కి వెళ్ళి చూయించుకోలేదా, లేకపోతే బాగలేకపోవడం వల్ల ఇక్కడ ఎవరు చూసుకునే వాళ్ళు లేరా, కారణం ఏమో తెలియదు. కానీ వాళ్ళు అలా చనిపోవడం అనేది కొంచెం బాధ అనిపించింది. ఎందుకంటే మంచి ఏదో సాధిద్దామని చెప్పేసి ఇక్కడికి వచ్చేసి ఇక్కడ ఎంత ఉన్నా కూడా మన ప్రాణం అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి అదే ఇండియాలో ఉండుంటే పేరెంట్స్ ఏమన్నా చూసుకునే వాళ్ళేమో. ఇక్కడ ఉన్నా కూడా మేబీ ఒకవేళ ఫస్ట్ హెల్త్ అనేది ప్రైమరీ ఇంపార్టెంట్ కాబట్టి వాళ్ళు ఫస్ట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి చెక్ చేయించుకున్నారా లేదా పూర్తిగా డీటెయిల్స్ అయితే తెలియదు. కానీ సడన్గా ఒక యూత్ 20-25 ఇయర్స్ లోపు వాళ్ళు అలా చనిపోవడం అనేది చాలా బాధ అనిపించే విషయం. ఇంకొక విషయానికి వస్తే ఇక్కడ ఆరోగ్యంతో చనిపోతే ఈ ఆరోగ్యాన్ని చూసే డాక్టర్ ఈ వీక్లోనే గుంటూరుకు సంబంధించి ఒక ఆమె సూసైడ్ చేసుకుని చనిపోయింది. ఎందుకంటే ఆమె ఎంఎస్కి ఇక్కడికి వచ్చిందంట మాస్టర్స్ చేయడానికి. ఇక్కడ ఎంఎస్ చేసి మళ్ళీ బ్యాక్కి ఎందుకు పేరెంట్స్ చూద్దామని బ్యాక్కి వెళ్ళిన తర్వాత వీసా సంథింగ్ స్టేటస్ ఏదో చేంజ్ చేయించుకుంది. H1 కాకుండా, మేబీ ఏ కారణంతో చేయించుకుందో కానీ H1 కాకుండా J1 ఏదో సంథింగ్. ఆ డాక్టర్, మెడికల్ డాక్టర్ దానికి అప్గ్రేడ్ అయ్యి యూఎస్ వద్దాం అనుకుంది. ఆ వీసా ఇంటర్వ్యూకి వెళ్తే ఆ వీసా ఇంటర్వ్యూలో వాళ్ళు ఎందుకు మళ్ళీ అమెరికా వెళ్ళి మళ్ళీ బ్యాక్ వస్తావా, లేదంటే నేను మళ్ళీ రాను, అక్కడే సెటిల్ అవ్వడానికి ప్రయత్నిస్తానని చెప్పడం వల్ల అది రిజెక్ట్ అయింది అనే కారణంతో ఆమె సూసైడ్ చేసుకుంది. ఒక డాక్టర్ చదివి అంటే అమెరికా తన ప్రాణం కంటే అమెరికా పెద్దది అన్న విధిగా ఉంది. అది ఎందుకు అలా క్రియేట్ అయింది అనేది కానీ చూస్తే ఎస్పెషల్లీ గుంటూరు, కృష్ణా, హైదరాబాద్ ఇట్లాంటి చోట్ల అమెరికాకు పోకపోతే వాళ్ళని ఒక మనిషిగా చూసే సిచ్యువేషన్ లేదేమో అనిపిస్తుంది. ఇది అమెరికా రాకపోయినా కూడా చాలామంది రిచ్ పీపుల్ ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో ఉన్నారు. ఇంకొక తెలియని విషయం ఏంటంటే హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్లో కానీ చూసుకుంటే ఫిన్లాండ్, నార్వే, స్విట్జర్లాండ్ ఈ కంట్రీస్ అమెరికా కంటే ముందు ఉన్నాయి. అమెరికా మేబీ 18th పొజిషన్లో, 14th పొజిషన్లోనే ఉంది. అమెరికా మంచి కంట్రీయే కానీ ఇక్కడ మన ప్రాణాల కంటే మంచిది కాదనేది మాత్రం ఒకటి గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. అది అలా జరగడం చూసి ఒక వీడియో చేద్దాం అనిపించింది. అది ఒక అమెరికా రావాలి ఎంతవరకు అంటే ఇప్పటికి రాకపోతేనే లైఫ్ని ఉన్న దాంట్లో ఎంజాయ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఇది ఒకప్పుడు నాకు కూడా ఇట్లాంటి సిచ్యువేషన్ ఒకటి ఎదురైంది. ఎలా అంటే నేను కావలి నుంచి చెన్నై బస్సులో వెళ్తుంటే పక్కన మేబీ రిటైర్డ్ టీచర్స్ అనుకుంటాను, వాళ్ళు మాట్లాడుకుంటూ నన్ను అడిగారు, ఎక్కడికి ఏం చేస్తున్నావు ఏంది. నేను ఇలా సాఫ్ట్వేర్ ఇంజనీర్ని చెన్నైలో చేస్తున్నాను అని అన్నాను. అప్పుడు వాళ్ళు అనుకుంటున్నారు అమెరికా పోవడానికి అందరికీ కుదరదు, మా పిల్లలంటే ఇది వెళ్ళగలిగారు కానీ అది అందరికీ సాధ్యమయ్యే పని కాదు, అది చాలా గొప్ప విషయం, అక్కడికి వెళ్ళాలంటే చాలా తినబుట్టి ఉండాలి, లేదంటే ఇది అంటారు కదా అదృష్టం ఉండాలి, అలా అనడం జరిగింది.
పేరెంట్స్ కూడా ఏదో ఇప్పుడు వాళ్ళని చూడకుండా ఇక్కడ ఉన్న పిల్లలను చూసి వాళ్ళు ఎందుకు అంత సంతోషపడుతున్నారో తెలియదు. మేబీ రూ. 4 డబ్బులు పంపించినంత మాత్రాన మేబీ వాళ్ళు బాగా బతుకుతుండొచ్చు. దాని అంత మాత్రాన అదే జీవితం కాదు కదా. ఈవెన్ కూలికి పోయే వాళ్ళు కూడా హెల్తీగా షుగర్ బీపీలు లేకుండా హ్యాపీగా ఉండేవాళ్ళు చాలామంది ఉన్నారు. సో ఇది దీన్ని ఏ విధంగా చెప్పాలా అనేది జస్ట్ థింక్ చేస్తూ చెప్తున్నాను. లైఫ్ అనేది ఆ మూమెంట్ని ఎంజాయ్ చేయాలి. అంటే ఎంజాయ్ అంటే ఏదో డ్యాన్స్ చేస్తూ అది కాదు. లైఫ్ని అనుభవించాలి, అలా ఎక్స్పీరియన్స్ అవ్వాలి. అది ఏదైనా కానివ్వండి, ఫెయిల్యూరా సక్సెస్, ఒక విలేజ్లో ఉన్నావా టౌన్లో ఉన్నావా అనేది అంత సంబంధం లేకుండా. ఇప్పుడు మొన్న హిట్మా అనే ఒక నక్సలైట్ చనిపోయాడు. వాళ్ళ పేరెంట్స్ని కానీ చూస్తే పూరు, కనీసం బట్టలు కూడా సరిగా లేదు సిచ్యువేషన్, కానీ వాళ్ళంతా అడవుల్లో హ్యాపీగానే ఉన్నారు. కాబట్టి ప్రాణం అనేది చాలా ఇంపార్టెంట్, చాలా ఎక్కువైంది లైఫ్ అనేది. తర్వాత జన్మలో ఉంటాయో లేవో అవన్నీ ఊరక ఇమాజినేషన్లో చెప్పుకునేవి, కానీ రియల్ లైఫ్ అనేది ప్రస్తుతం ఉండేదే రియల్ లైఫ్. అది. థ్యాంక్ యూ.